సో ప్రజెంట్ అక్కినేని ఫ్యాన్స్కి ఒక బెస్ట్ న్యూస్ ఇచ్చారనుకోవచ్చు నాగార్జున గారు. ప్రజెంట్ అయితే అక్కినేని నాగచైతన్య ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు మనందరికీ తెలుసు. ఇప్పుడు అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అనే వార్త తెలిసేసరికి అంటే అందరూ కూడా నిజంగానా ఇది ఎప్పుడు జరిగింది అంటే షాక్లో ఉన్నారు. మీరేమంటారు? సేమ్ నేను అదే స్టన్ అయిపోయి ఇది ఎప్పుడు జరిగింది అనే షాక్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే సడన్గా నాగార్జున గారు ట్విట్టర్ మొత్తాన్ని షేక్ చేశారనమాట. ఒక 10 నిమిషాల్లోనే భయంకరమైన అంటే ఒక పెట్టంగానే పోస్ట్ పెట్టంగానే మొత్తం ఉక్కిరిబిక్కిరైపోయారు అందరూ. ఇది ఎప్పుడు జరిగిందిరా బాబు అని. ఆయన అనౌన్స్మెంట్ ఏం చేశారంటే అఖిల్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అమ్మాయి పేరు జైనాబ్ అనే పేరు పెట్టి ఆమె మా వెల్కమ్ అవర్ డాటర్ ఇన్ లా అని చెప్పి పెట్టారనమాట. సో మరంటే ఇదంతా ఎప్పుడు జరిగిపోయింది, అసలు ఇంత సీక్రెసీ ఎలా మెయింటైన్ చేశారు అనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. సో అలా మెయింటైన్ చేయడం కూడా గొప్పే. అంటే ఒక సెలబ్రిటీ అయి ఉండి ఎక్కడ దొరకకుండా అలా చేశారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు అఖిల్ గారికి. అండ్ అదేవిధంగా అమ్మాయికి సంబంధించి మనం ఇన్స్టా ప్రొఫైల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా తను ఒక పర్ఫ్యూమర్ సంథింగ్, ఐఎమ్ నాట్ పర్ఫ్యూమర్ ఎంతూజియాస్ట్ అనేది రాసుకుంది. వాళ్ళకి ఒక స్కిన్ కేర్ ఏదో ఇంకో పేజ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ లో ఆమె పేరు కొడితే 54K ఫాలోవర్స్ ఉన్నారనమాట. సో మరి అది పెళ్ళయ్యే టైంకి రెగ్యులర్ గా చూసుకుంటే అంటే ఇప్పుడు చూస్తాం ఎవరైనా చూస్తారు కాబట్టి 100K అయ్యే ఛాన్స్ అయితే ఈజీగా ఉంది. ఫాలోవర్స్ పెరుగుతూ వెళ్తారు. సో మరి ఈ స్టార్ ఫ్యామిలీలోకి రాబోతున్న మరో సెలబ్రిటీ అనుకోవచ్చు ఆమెని. సో అంటే ఈయన పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈయన ట్రాల్ అయినా ఈయన పాజిటివ్ వచ్చినా కూడా ఆమెను కూడా చూస్తారు కాబట్టి సో ఈయనకి ఇప్పుడు పెళ్ళైన తర్వాత కలిసి వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఓకే, అంటే ఇంకోటి ఉపాసన గారు అని అదేవిధంగా రానా దగ్గుబాటి ఇద్దరు కూడా ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది నాకు. మెయిన్లీ ఉపాసన అయితే కనిపించారు అందులో ఫాలోయింగ్ లిస్ట్ లో. అంటే వీళ్ళకి ముందే తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నారు. అంటే బేసికల్లీ ఇప్పుడు ఉపాసన గారు ఉన్నారు, ఆవిడ కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే స్కిన్ ప్రొడక్ట్స్ కానీ హెల్త్ టిప్స్ ఆవిడ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళిద్దరూ బేబీ ఫ్రెండ్స్ ఏమన్నా అయి ఉండొచ్చు, లేదంటే ఒకే సర్కిల్లో ఉండొచ్చు. సో అలా ముందు ఈయనకి పరిచయమో లేదంటే ఈయనకి పరిచయం అయిన తర్వాత ఆవిడ ఫాలో అయ్యారు. కానీ ఆవిడ వాళ్ళకి తెలియకుండా అయితే ఇది జరిగి ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే అఖిల్ గారు కంపల్సరీ అటు ఏం చేసినా ఒక అన్న నాగచైతన్య గారిని ఎలా చూస్తారో ఒక రామ్ చరణ్ గారిని కూడా ఒక అన్నలాగా ట్రీట్ చేస్తా అని చెప్పారు అనమాట. ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకుంటాని. సో మరి వాళ్ళ పేరుకి ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్ని చెప్పే ఉంటారు. అంటే బయటికి రాకుండా ఓన్లీ సెలబ్రిటీ సీక్రెట్స్. రీసెంట్ గా ఒక పార్టీలో కూడా వీళ్ళంతా కలిశారు. సో బహుశా అప్పుడు తెలిసి ఉండొచ్చు వాళ్ళకి. సో అక్కడ ఓపెన్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ అనేసరికి ఫ్యాన్స్ కూడా ఏం అర్థం కావట్లేదు ఎప్పుడు అనౌన్స్మెంట్ లేకుండా. అంటే వీళ్ళకి నాగచైతన్య గారికి అఖిల్ గారికి సక్సెస్ఫుల్ పరంగా కొంచెం వెనకున్నారు. ఇప్పుడు అఖిల్ గారే నెంబర్ 1 అంటారు, అయ్య గారే నెంబర్ 1 అంటారు. బట్ సినిమాల్లోకి వచ్చేసరికి కొంచెం వెనకబడ్డారని చెప్పొచ్చు ఆయన. సో మరి పెళ్లి తర్వాత ఆయన సెటిల్ అవుతారేమో. ఎగ్జాంపుల్ మన కిరణ్ అబ్బవరం గారు పెళ్ళైన తర్వాత మంచి బంపర్ హిట్ కొట్టారు. సో ఇప్పుడు ఈయన నాగచైతన్య గారు కూడా మంచి ఫ్లో లైనప్ పెట్టుకున్నారు అంతా. ఇంకా ఎడ్ చేసి అఖిల్ గారే ఇంకా ఏం తీసుకోవాలని డెసిషన్ ఐడియాలజీలో ఉన్నారు. సో మరి ఈ పెళ్లి తర్వాత ఖచ్చితంగా ఆయన ఫేట్ కూడా టర్న్ అవుతుంది. అటు ఆయన పెట్టిన బిజినెస్ లో కానీ ఆయన చేసే సినిమాల్లో కానీ సక్సెస్ వస్తుంది. ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో సమంత నాగచైతన్యం చేసుకున్నప్పుడు అదేవిధంగా అప్పుడు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది కాబట్టి ఆయన పెళ్లి కాలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పెళ్లి ఒకేసారి అవుతుంది అనుకోవచ్చు. సేమ్ జరుగుద్దని చెప్పలేము, డెస్టినీ అది డిసైడ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు విడిపోవాలని రాసుంటే విడిపోతారు, కలవాలని రాసుంటే ఇప్పుడు ఈ పెళ్లి జరుగుద్దని ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారా? సో ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరగాల్సిందే. సో మరి అలాంటి ట్విస్టులన్నీ నాగార్జున గారి సినిమాల్లో ఇచ్చినట్టు వరుసగా మన నాగచైతన్య గారి ఎంగేజ్మెంట్, మళ్ళీ వెంటనే అఖిల్ గారి ఎంగేజ్మెంట్, ఇట్లా ఈ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఉన్నారు అనమాట నాగార్జున గారు. సో ఇంకా ట్విస్టులు ఇవ్వడానికి మరి ఇంకో కొడుకు లేడు కాబట్టి సో ఇక్కడితో ఆయన ట్విస్టులు అయిపోయినాయి అనుకుంటాం. సో మరి ఆయన ఇంకా ఎంగగానే ఉన్నాడు, ఆయన ఇంకా 3వ పెళ్లి అనే ట్విస్ట్ కూడా ఉంటే చాలు. సో మరి అఖిల్ గారికి అంతా కూడా బాగుండాలి. అంటే ఈ మ్యారేజ్ తర్వాత సో ఆ మ్యారేజ్ ఇద్దరిది కూడా ఒకే రోజు జరిగితే అందరూ ఫ్యాన్స్ అందరికీ కనిపించేలాగా మంచి కంటెంట్ ఇవ్వాలి. ఎటో డెస్టినేషన్ వెడ్డింగ్ అని పోకుండా చక్కగా లైవ్ పెడితే అందరూ చూసి ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట.